హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ సంక్రాంతి పండగకి ఎప్పుడు వేసే ముగ్గుల్లాగా కాకుండా కొంచెం యూనిక్గా స్పెషల్గా ఉండేటట్టు వేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను మా ఇంట్లో ఎప్పుడు ముగ్గులు వేసినా మా కృతిక్ అయితే కంపల్సరీ నాకు హెల్ప్ అయితే చేస్తాడు. ఇక్కడ కూడా స్కిన్ కలర్ అయితే రెడీ చేస్తున్నాడు. బయట మార్కెట్లలో మనకి ఎక్కువగా కలర్స్ అయితే డార్క్ కలర్సే ఉంటాయి, కానీ అలా కాకుండా మనము లైట్ కలర్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్ని కూడా మనమైతే రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే మా కృతిక్ స్కిన్ కలర్ అయితే రెడీ చేస్తున్నాడు. స్కిన్ కలర్ కావాలంటే ఫస్ట్ అయితే మనం ఆరెంజ్, ఎల్లో అండ్ వైట్ కలర్ అయితే మిక్స్ చేయాలి. మన దగ్గర ఉన్న ఏ కలర్స్ అయినా వాటితో పాటు ఒక లైట్ కలర్ని మిక్స్ చేసామనుకోండి, డిఫరెంట్ కలర్ అయితే వచ్చేస్తుంది. మనం ఎప్పుడైనా ఇలాంటి కొత్త కలర్స్ రెడీ చేసుకోవాలనుకుంటే కొంచెం కలర్స్ వేసి మిక్స్ చేసి చూసుకోవాలి, ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మనకు ఒకవేళ కలర్ నచ్చకపోయినా ఇంకో కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేస్తున్న కలర్ కూడా నేనే రెడీ చేశాను. అది ఎలా అంటే డార్క్ పింక్లో జాజు అంటారు కదా, అది వేసి కలిపాను అనమాట. ఈ కలర్ అయితే వచ్చింది. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది. ఇక్కడ నేను వేసిన స్కిన్ కలర్ కూడా డార్క్ ఒకటి, దాని తర్వాత ఇంకొకటి లైట్ కలర్ కూడా రెడీ చేశాను అనమాట. ఆ లైట్ కలర్ రావాలంటే మనము ముందుగా రెడీ చేసుకున్న డార్క్ కలర్లో కొంచెం ముగ్గు వేసామనుకోండి వైట్ కలర్ది, అప్పుడు లైట్ కలర్ అయితే అవుతుంది. ఇక్కడైతే నేను ఒక అమ్మాయి బొమ్మను అయితే గీస్తున్నాను. ఇంకా దానికి బ్లాక్ కలర్ కూడా యాడ్ చేశాను. ఏదైనా ఒక ఖాళీ ప్లేస్ని ఇలా ఫిల్ చేయాలంటే నా చేతిలో ఒక ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుంది కదా, అదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. ఒకవేళ అది లేకపోయినా కూడా మన ఇంట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ టీ ఫిల్టర్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. అలా కాకుండా మనం చేయితో ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి కలర్ని, అప్పుడు ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అయితే పడుతుంది. అప్పుడు ముగ్గు కూడా నీట్గా ఫినిషింగ్ అయితే రాదు. ఏ ముగ్గుకైనా మనం కొంచెం షేడింగ్ ఇచ్చామనుకోండి అది ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ బ్లాక్ కలర్ కోసం నేను ఎన్ని షాపులు తిరిగానో, ఎక్కడ వెళ్ళినా బ్లాక్ కలర్ అయితే అస్సలు దొరకలేదు. కానీ ఒక షాప్లో అయితే లక్కీగా నాకు బ్లాక్ కలర్ అయితే దొరికింది. ఇంకా వెంటనే తెచ్చేసుకున్నాను. కలర్స్తో ముగ్గులు వేసేటప్పుడు ఎప్పుడైనా ముగ్గులు అనేవి తడిగా ఉన్నాయి అనుకోండి, అసలు ముగ్గు అయితే పర్ఫెక్ట్గా రాదు. అందుకోసము ఒకవేళ తడి కలర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎండకైనా లేదంటే గాలికి ఇంకా అవి రెండు పాసిబుల్ అవ్వనప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టి స్టవ్ మీద దాన్ని కలర్ని వేడి చేసామనుకోండి, అప్పుడు తడి అనేది పోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ముగ్గును వేస్తే అప్పుడు మనకు ముగ్గు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం. ఇంకా సంక్రాంతి, దీపావళి పండుగ వచ్చిందంటే మా ఇంట్లో మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటాను. అవి కూడా ఎప్పుడు వేసిన ముగ్గుల్లాగా కాకుండా ఇలా 3D ముగ్గులు అయితే వేసుకోవడానికి ఇష్టపడతాను బాగా. నేను ముగ్గు వేస్తుంటే మా చిన్నోడేమో వచ్చి నేను వేస్తా అని తగిలాడనమాట. ఇంకా వద్దు అనేసరికి కొద్దిసేపు మొహం అయితే మార్చుకున్నాడు. నువ్వు వెళ్ళి పడుకో అంటే ఇంకా వెళ్ళిపోయాడు. అమ్మాయి బొమ్మ గీయడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత నేను ఒక చిన్న సర్కిల్ అయితే గీసాను. సర్కిల్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలంటే, ఎక్కడైతే ముగ్గు మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఒక దారం తీసుకొని గట్టిగా పట్టుకొని ఆ దారాన్ని ఇంకా చివరనేమో ఎంత పెద్దగా అయితే కావాలనుకుంటున్నామో అంత పెద్దగా ఒక చాక్ పీస్ తీసుకొని దాంతో గీయాలి. అలా దారం హెల్ప్తో మనము ఎంత పెద్ద సర్కిల్ అయినా ఈజీగా పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు. ఎంత పెద్ద ముగ్గు అయినా కొన్ని చిన్న టిప్స్ యూజ్ చేసామనుకోండి చాలా మంచిగా వేయచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పాట్ అయితే గీస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ ఫెవికాల్ డబ్బాలు అయితే చాలానే ఉంటాయి. సో అవన్నీ వేస్ట్గా పడేయకుండా వాటితో మనం ఇలా మంచిగా ముగ్గు అయితే వేసుకోవచ్చు. ఫెవికాల్ అయిపోగానే ఆ డబ్బాలను అయితే మనం డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అయిపోగానే దాన్ని మూత తీసి ఒకసారి మంచిగా దాన్ని కడిగేసి ఎండలో పెట్టామనుకోండి, ఇంకా ఫెవికాల్ మొత్తం పోతుంది. అప్పుడు మనం మంచిగా ఇలా ముగ్గు వేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు. మనం చేయితో మామూలుగా చుక్కలు పెడతాం కదా, అవైతే కొంచెం పొడుగ్గా వస్తాయి కదా, అలా కాకుండా ఇలా ఒకటే దగ్గర మంచిగా చిన్నగా ఒక డాట్ లాగా రావాలంటే ఫెవికాల్ డబ్బాని యూజ్ చేసినామనుకోండి, అన్నీ ఒకే సైజులో నీట్గా వస్తాయి. ఆ ఫెవికాల్ డబ్బాతో మనం మంచిగా ముగ్గు కూడా వేయొచ్చు అనమాట. లైన్స్ కూడా గీయొచ్చు. కొన్ని దగ్గరలో మనం లావుగా లైన్స్ గీయాలనుకోండి, అదే చేయితో వేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఈ ఫెవికాల్ డబ్బాతో అలా వేసామనుకోండి, లావు లైన్ కావాలన్నప్పుడు అది మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మార్కెట్లో చాలా డబ్బాలు అయితే దొరుకుతున్నాయి, పెద్దవి చిన్నవి. ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క డబ్బాలు అయితే వేసి మనం ముగ్గులు అయితే వేసుకోవచ్చు. అంతకుముందు అయితే లేకుండే కాబట్టి నేను ఇలా ఫెవికాల్ డబ్బాలు అయితే యూజ్ చేశాను. ఇప్పుడైతే నేను అవైతే తెచ్చుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా డాట్స్ అనేవి ఎంత మంచిగా వస్తున్నాయో. మనం ఏదైనా ఒక ఫ్లవర్ని వేయాలనుకోండి, అప్పుడు ఒక గాజు తీసుకొని ఆ గాజు చుట్టూ ఇలా డాట్స్ అయితే పెట్టుకొని ఫ్లవర్ని అయితే వేసుకోవాలి. అలా కాకుండా చేయితో నార్మల్గా వేసామనుకోండి, కరెక్ట్గా ఆ పెటల్స్ అయితే రావు ఫ్లవర్వి.
అన్ని డాట్స్ అలా పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో అయితే స్పూన్స్ ఉంటాయి కదా, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, అలాంటి స్పూన్స్తో కూడా ఇలా మంచిగా ఫ్లవర్ని అయితే వేసుకోవచ్చు. నేను కష్టపడుతుంటే మా కృతికేమో అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానని అలా కలర్ అయితే ఫిల్లింగ్ చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడేమో నేను వద్దన్నాను కదా వేయొద్దు అని, అందుకోసమని ఇలా సైకిల్ అయితే దొక్కుతున్నాడు. ఇంకా నాకేమో మా చిన్నోడు ముగ్గు దగ్గరకు వస్తే చాలా భయం వేస్తుంది. అంత కష్టపడి చేస్తున్నాను కదా, ఎక్కడ చూడకుండా దాని మీద పడతాడో అని చాలా భయం వేస్తుంది. ఫైనల్గా నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ అయితే వేస్తున్నాను. అది కూడా ఎలా అంటే చిన్నపిల్లలకి మనము డ్రాప్స్ వేస్తాం కదా మెడిసిన్వి, దానికి మూతలు అయితే వస్తాయి కదా, ఆ మూతతో ఇలా ప్రెస్ చేసి ఇంకా దాని తర్వాత ఒక పెన్ను తీసుకొని ఇలా రౌండ్గా అంటే మంచిగా రోజ్ ఫ్లవర్ అయితే వస్తుంది. ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇంకా మా చిన్నోడైతే పడుకొని లేచి వచ్చి చూస్తున్నాడు అనమాట ముగ్గుని. ఇంకా నేను బాగా వేసానే అని అడిగితే బాగుంది అని చెప్తున్నాడు. పాపం అప్పటి వరకు నా మీద అయితే అలిగాడు, నన్ను బయటికి రానివ్వలేదు ముగ్గు వేసేటప్పుడు అని. పాపం మళ్ళీ నిద్రపోయి లేచాడు కదా, మర్చిపోయాడు. అమ్మాయి బాగుందా, అమ్మాయి బాగుందా. మా చిన్నోడికి నేను వేసిన ముగ్గులో ఓన్లీ ఆ అమ్మాయి మాత్రమే నచ్చిందంట, అమ్మాయి బాగుంది అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను అనమాట, అమ్మాయి ఒక్కతే బాగుందా, ఇంకా ముగ్గు అంతా ఏం బాగాలేదంటే బాగాలేదని వెళ్తున్నాడు. ఇప్పుడు ఒకసారి నేను వేసిన ముగ్గంతా మీకు క్లియర్గా చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. చూడ్డానికి ఈ ముగ్గు చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఈ ముగ్గు వేయడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ హ్యాపీ సంక్రాంతి అని మా కృతిక్ రాశాడు. నిజంగా మా చిన్నోడు అన్నట్టు అమ్మాయి బొమ్మ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇలాంటి అమ్మాయి బొమ్మ వేయడము, కానీ అనుకున్న దానికన్నా నేను పర్ఫెక్ట్గానే వేశానని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకీ అమ్మాయి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఇలాంటి 3D ముగ్గులు ట్రై చేయాలంటే చాలా ఇష్టం. ఇంతకీ మీలో ఎంతమందికి ఇలాంటి ముగ్గులు వేయడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం. సంక్రాంతి పండుగ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల ముగ్గులు, అందులో మళ్ళీ గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాం కదా. సో నేను కూడా కంపల్సరీ గొబ్బెమ్మలు అయితే పెడతాను. పసుపు కుంకుమ అలాగే ఇంకా గరిక అంటాం కదా, అది కూడా పైన అయితే పెడుతున్నాను. దాని తర్వాత ఇంకా నేను మంచిగా రెడీ అయిపోయి నేను వేసిన ముగ్గులో అలా గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాను. 5 గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాను. దాంట్లో మళ్ళీ అవన్నీ పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అలాగే కొన్ని పువ్వులు, అక్షంతలు, రేగుపళ్ళు, ఇంకా చెరుకు గడలు మనం కట్ చేస్తాం కదా, అవి కూడా వేసానన్నమాట. ఈ ముగ్గు అయితే నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేసానమాట. అప్పుడు చాలామంది ఫుల్ వీడియో పెట్టాక అలాగే ముగ్గు ఎలా వేయాలి కొన్ని టిప్స్ అయితే చెప్పు అని చాలామంది అడిగారనమాట. అందుకోసం నేను ఈ వీడియోనైతే ఇప్పుడు పండగకి ముందు రోజే పెడుతున్నాను. ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.